శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 34వ పద్యం. అందరేమైన నిన్నడుగవచ్చెదగంచు క్షీరసాగరమందు చేరినావు, నీ చుట్టూ సేవకుల్ నిలువకుండుటకునై భయద సర్పము మీద బండినావు. భక్త బృందము వెంటపడి చరించెదగంచు నెగసిపోయేడి పక్షి నెక్కినావు. మౌనులు నీ ద్వారమాసింపకుంటకు మంచి యోధుల కావలుంచినావు. లావుగలవాడవైతివి ఏలాగు నేను నిన్ను చూతును, నా తండ్రి నీరజాక్ష. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్మాల వంటి కన్నులు కల ఓ నరసింహస్వామి, ఎవరైనా వచ్చి తమ కోరికలు తీర్చమని నిన్ను అడుగుతారేమో అని భయపడి ఎవరికీ అందకుండా పాలసముద్రం క్షీరసాగరం మధ్యలోకి వెళ్ళి చేరావు. సేవకులు ఎవరూ నీ చుట్టూ చేరకుండా ఉండాలని ఏకంగా ఒక భయంకరమైన పాము ఆదిశేషుడి మీద పడుకున్నావు. భక్తులు ఎవరైనా నీ వెంట పడతారేమోనని ఎవ్వరూ అందుకోలేనంత వేగంగా గాల్లోకి ఎగిరిపోయే పక్షిని గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నావు. మునులు ఋషులు నీ గుమ్మం దగ్గరకు రాకుండా ఉండాలని నీ వాకిట మహావీరులైన ద్వారపాలకులను జయ విజయులను కాపలాగా పెట్టావు. ఓ తండ్రి, నీవు ఇంతటి బలవంతుడివి, ఎవరికీ దొరకనంత గొప్పవాడివి అయిపోయావు కదా. అన్నీ ఇలా మూసివేసుకుంటే మరి నాలాంటి సామాన్యుడు నిన్ను ఎలా దర్శించుకోగలడు స్వామి అని శేషప్ప కవి భగవంతుణ్ణి, ఆయన యొక్క ఏకాంతాన్ని, అద్భుతమైన వైకుంఠ వర్ణనను చమత్కారంగా వివరిస్తున్నారు. ఇది ఒక అందమైన నిందాస్తుతి పద్యం. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈ నరసింహ శతకం సిరీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి తప్పకుండా భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ తత్సత్.